నమస్తే ఎస్2 న్యూస్కి స్వాగతం. నేను మీ సంపత్. ఆఫ్టర్ ఏ వెల్నెస్ రీట్రీట్ ఫర్ ఏ ఫ్యూ డేస్ హోప్ మై పొలిటికల్ ఆపోనెంట్స్ వోంట్ మిస్ మీ టూ మచ్. ఇది 2 days బ్యాక్ కేటీఆర్ చేసిన ట్వీట్. దీని గురించి మనం తర్వాత తెలుసుకుందాం. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో అదే బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఓటమి తర్వాత వలసలతో ఖాళీ అవుతున్న బీఆర్ఎస్ పార్టీలో ముఖ్య నేతలు కనిపించకుండా పోవడం విచిత్రంగా తయారైంది. ఒకసారి అసెంబ్లీలో కనిపించి మాయమైన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కారు స్టీరింగ్ వదిలేసిన తర్వాత కేటీఆర్ ఆ బాధ్యతలను ఎత్తుకొని ముందుండి నడిపిస్తున్నాడు. పార్టీ కార్యక్రమాలలో కూడా చురుగ్గా పాల్గొంటూ ప్రతిపక్ష పార్టీగా అధికార పార్టీని ముప్పు తిప్పలు పెడుతూ దూసుకుపోతున్న కేటీఆర్ సడన్గా కొంతకాలం పాలిటిక్స్ నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్లు ప్రకటించారు తన ట్విట్టర్ వేదికగా. ఇలా గులాబీ పార్టీలో అటు కేసీఆర్ ఇటు కేటీఆర్ నెంబర్ 1 నెంబర్ 2లు ఇద్దరు పార్టీ కార్యక్రమాలకు దూరం అవడంతో ఇక ఆ పార్టీకి హరీష్ రావు కవితలు ఇద్దరే దిక్కయ్యే పరిస్థితి కనిపిస్తుంది. పొలిటికల్గా బ్యాడ్ టైం అంటే ఎలా ఉంటుందో బీఆర్ఎస్ ప్రత్యక్షంగా చవిచూస్తుంది. కేసీఆర్ కుటుంబం బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లు రాజ్యాధికారం చెలాయించి అధికారం శాశ్వతం అన్నట్లు వ్యవహరించిన గులాబీ నేతలను అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బిక్కు చచ్చిపోయేలా చేశాయి. ఇక ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ ఖాతా తెరవడం కాదు కదా, సగం స్థానాల్లో డిపాజిట్లు కూడా దక్కించుకోలేక అంపశయ్యపై ఎక్కింది. ఆ ప్రభావంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమై జనానికి కనిపించడమే మానేశారు. ఇకపోతే గెలిచిన 39 ఎమ్మెల్యేలను కూడా గులాబీ పార్టీ కాపాడుకోలేకపోతుంది. అటు సిట్టింగ్ కంటోన్మెంట్ స్థానం లాసెనందిత మరణంతో బైపోల్లో కారు పార్టీకి దూరం అయితే గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కారు జర్నీ తమ వల్ల కాదంటూ కాంగ్రెస్ బాట పట్టేస్తున్నారు. దీంతో ప్రస్తుతం అసెంబ్లీలో బీఆర్ఎస్ బలం 28కి పడిపోయింది. వారిలో ఎంతమంది లాయల్గా ఉంటారన్న దానిపై పార్టీ శ్రేణులకే క్లారిటీ లేదంట. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఎంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని చూస్తున్న కార్యక్రమాలు కూడా అట్టర్ ఫ్లాప్ అవుతుండడం ఆ పార్టీ మనుగడకే ప్రశ్నార్థకంగా చేస్తున్నాయని అంటున్నారు. ఇక తెలంగాణలో అధికారంలో ఉన్న 10 ఏళ్లలో ఎన్నడూ తలవని దీక్షా దివాస్ను బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత దానికి ఎక్కడ లేని ప్రాధాన్యత తీసుకొస్తున్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు సావు నోట్ల తలపెట్టి తెలంగాణ సాధించుకున్నామని చెప్పుకున్న కేసీఆర్ తను దీక్ష చేశానని చెప్పుకునే రోజు ఎప్పుడూ తలుచుకోలేదు. పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కారణమైన తెలంగాణ పేరును కూడా పార్టీకి దూరం చేశాక ఆయనకు దీక్షా దివాస్ గుర్తుకొచ్చిందంట. ఒకప్పుడు అధికారం ఉంది కదా అని జాతీయ రాజకీయాలపై మక్కువ పెంచుకున్న గులాబీ బాస్ ఢిల్లీ పీఠంపై కన్నేసి పార్టీ పేరులో నుంచి తెలంగాణ అనే పేరును తీసేశాడు. తెలంగాణ సాధన కోసం 14 ఏళ్లు సుదీర్ఘ పోరాటం సాగించిన టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మార్చేశారు. తెలంగాణ ప్రజల సెంటిమెంట్తో ఆడుకున్న కేసీఆర్ ఆ పేరు మార్పుతోనే తెలంగాణ సెంటిమెంట్ గులాబీ పార్టీకి దూరమైంది. బీఆర్ఎస్ పేరుతో ఎన్నికలకు వెళ్ళి అధికారాన్ని కోల్పోయి అసెంబ్లీలో పార్లమెంటులో ఘోర పరాభవం మూటగట్టుకుంది. ఇప్పుడు విపక్ష పాత్రలో కూడా ఆ పార్టీ అనుకున్న స్థాయిలో పెర్ఫామ్ చేయలేకపోతుంది. ఇదే నేపథ్యంలో తమ పార్టీ గతంలో చేసిన త్యాగాలు పోరాటాలను ప్రజలకు గుర్తు చేయడానికి బీఆర్ఎస్ పార్టీ గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ సాధన కోసం కేసీఆర్ అమరణ నిరాహార దీక్ష ప్రారంభించిన నవంబర్ 29వ తేదీని దీక్షా దివాస్ పేరు ఘనంగా నిర్వహించాలని చూసింది. రాష్ట్రంలో నలుమూలల కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకాలు, అమరవీరుల స్మారక చిహ్నాల వద్ద సభలు, సమావేశాలు, ర్యాలీలు, ప్రార్థనలతో హడావిడి చేయడానికి స్కెచ్ గీశారు. కరీంనగర్లోని అలుగనూరులో జరిగిన సమావేశంలో కేటీఆర్ పాల్గొంటే సిద్దిపేటలో హరీష్ రావు పాల్గొన్నారు. ఇక గత కొన్ని నెలలుగా యాక్టివ్ పాలిటిక్స్కు దూరంగా ఉన్న ఎమ్మెల్సీ కవిత కూడా హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో జరిగిన దీక్షా దివాస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతవరకు బానే ఉన్న బీఆర్ఎస్కు ఆ కార్యక్రమంలో ఎలాంటి మైలేజ్ దక్కలేదు. పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ సాధన కోసం సావు నోట్లో తలబెట్టి వచ్చానని చెప్పుకున్న కేసీఆర్ ఆ ప్రోగ్రాంలో ఎక్కడా కనిపించలేదు కూడా. కనీసం ఫామ్ హౌస్ నుండి వదిలి బయటకు కూడా రాలేదు. దీంతో బీఆర్ఎస్ దీక్షా దివాస్ అంటూ ఎంతగా హంగామా చేసినా జనం పెద్దగా పట్టించుకోలేదంట. అది పూర్తిగా ప్రజలకు సంబంధం లేని పార్టీ కార్యక్రమంగా మిగిలిపోయి గులాబీ పార్టీ శ్రేణులకు పెద్ద షాక్ ఇచ్చింది. అలా అట్టర్ ఫ్లాప్ షోలు నిర్వహిస్తున్న కార్ పార్టీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తండ్రి పాటనే ఫాలో అవుతూ మరో పెద్ద షాక్ ఇచ్చారు. కేసీఆర్ స్థానంలో పార్టీ బాధ్యతలను తన భుజస్కంధాలపై వేసుకొని నడిపించిన కేటీఆర్ ఇప్పుడు రాజకీయాలకు బ్రేక్ అంటూ ఎక్స్ వేదికగా చేసిన ప్రకటన సంచలనం రేపింది. రాష్ట్రంలో రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువెదిరిన ఈ ఏడాది కాలంలోనే
ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలకు సంబంధించి కేటీఆర్ పూర్తిగా విఫలమయ్యారని ఇంటా బయట వస్తున్న విమర్శల నేపథ్యంలో కేటీఆర్ రాజకీయాలకు బ్రేక్ ప్రకటించడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది తాత్కాలిక బ్రేకా, రాజకీయ సన్యాసం అంటూ నెటిజన్లు సెటార్లు వేస్తున్నారు. ఇక కేటీఆర్ చెల్లెలు కవిత పొలిటికల్గా యాక్టివ్ అవ్వడం, ఆ వెంటనే కేటీఆర్ పార్టీని ముందుండి నడిపించడంలో విఫలమయ్యారని కేసీఆర్ కూడా భావిస్తున్నారని, అందుకే కుమార్తె కవితను రంగంలోకి దింపారన్న టాక్ ఉంది. లేకపోతే పార్టీ పూర్తిగా హరీష్ రావు చేతుల్లోకి వెళ్ళిపోతుందన్న భయంతో గులాబీ బాస్ కూతుర్ని యాక్టివ్ చేయాలని భావిస్తున్నారంట. ఒకవైపు బాబా హరీష్ రావుతో పార్టీలో ఆధిపత్య పోరులో సతమతమవుతుంటే చెల్లెలి కవిత కూడా పొలిటికల్గా రీయాక్టివ్ అవుతుండడం కేటీఆర్కు నచ్చడం లేదంట. గత 10 రోజులుగా యాక్టివ్ అయిన కేటీఆర్ చెల్లెలు కవిత తన జాగృతి టీంని గాడిలో పెడుతున్నారు. నెలల తరబడి లిక్కర్ స్కామ్ కేసులో జైలు జీవితం అనుభవించి 2 నెలల పాటు ఇంటికే పరిమితమైన కవిత ఇక రాజకీయాలకు దూరంగా ఉంటానని అప్పట్లో ప్రచారం జరిగింది. జైల్లో అనారోగ్య సమస్యలకు గురై ఆమెకు ఇక పాలిటిక్స్లో కనిపించారనుకుంటున్న టైంలో సడన్గా యాక్టివ్ అయ్యారు. కవిత రీఎంట్రీపై కేటీఆర్ ఆగ్రహంతో ఉన్నారంట. కవిత మళ్ళీ రాజకీయాల్లోకి రావడానికి వీల్లేదంటూ పంతం పట్టిన కేటీఆర్ అదే విషయమై తండ్రి కేసీఆర్తోనూ గొడవ పడ్డాడంట. అయితే కేటీఆర్ మాటలకు కేసీఆర్ పట్టించుకోలేదంటున్నారు. మరోవైపు అన్న మాటలు కవిత కూడా లెక్క చేయడం లేదంట. అలా ఫ్యామిలీలో తన మాట చెల్లుబాటు కాకపోవడంతో అలిగిన కేటీఆర్కు సడన్గా కేరళలో ప్రకృతి వైద్యం గుర్తుకొచ్చిందంటున్నారు. ఆ నేపథ్యంలోనే కేటీఆర్ రాజకీయాలకు ప్రకటించిన బ్రేక్ సుదీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తానికి కార్ స్టీరింగ్ ఇప్పుడు అయితే హరీష్ రావు లేకపోతే కవిత చేతుల్లోకి వెళ్లే పరిస్థితి కనిపిస్తుందంటున్నారు. ఇదే కనుక జరిగితే కేటీఆర్ రాజకీయం ప్రశ్నార్థకరమే. మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.